నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ పద్మజ. ముందుగా హెడ్లైన్స్. తెలుగుదేశం పార్టీ చేపట్టిన నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం విశాఖలో పర్యటించిన పార్టీ నాయకురాలు నారా భువనేశ్వరి పలువురు టీడీపీ కార్యకర్తలు కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం అందజేత. అర్హులైన వారికి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్న ఘనత ఒక్క ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్న పెందుర్తి శాసనసభ్యులు అన్నమిరెడ్డి అదీప్ రాజ్. విశాఖలో జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తా పార్టీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ యాదవ్. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని వ్యతిరేకించిన ఆటో డ్రైవర్లు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా గాజువాకలో ఆటో డ్రైవర్ల భారీ ర్యాలీ. ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే, తెలుగుదేశం పార్టీ చేపట్టిన నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి శుక్రవారం విశాఖలో పర్యటించారు. ఈ పర్యటనలో చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు మనస్తాపానికి గురై మృతి చెందిన జీవీఎంసీ 45వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్యకర్త కనకారావు కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించి ఆ కుటుంబానికి 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించి ఆర్థిక భరోసా కల్పించారు. అదేవిధంగా గాజువాక 66వ డివిజన్ అజిమాబాద్ లో టీడీపీ కార్యకర్త కోరుకొండ మంగ కుటుంబాన్ని నారా భువనేశ్వరి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, టీడీపీ 45వ వార్డు ప్రెసిడెంట్ పలిశెట్టి అప్పన్న, పల్లా శ్రీను, అనిత, ఉత్తర నియోజకవర్గ వార్డు ఇన్ఛార్జీలు గాజువాక ప్రాంతంలో టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, వంగలపూడి అనిత, కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అర్హులైన ప్రజలందరికీ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్న ఘనత ఒక్క ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు అన్నమిరెడ్డి అదీప్ రాజ్ తెలిపారు. పెందుర్తి మండల పరిషత్ కార్యాలయంలో వైఎస్ఆర్ 3,000 రూపాయల పెన్షన్ కానుక కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఎంపీపీ మధుపాడ నాగమణి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ కానుక పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. ప్రజలందరూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాబోయే ఎన్నికల్లో పట్టం కట్టాలని ఎమ్మెల్యే ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఆర్టీఓ హుసేన్, మండల పరిషత్ పాలకవర్గం సభ్యులు, అన్ని శాఖ అధికారులు పాల్గొన్నారు. పెన్షన్లు తీసేస్తున్నారనేటువంటి తప్పుడు ప్రచారాన్ని ఈ మధ్యకాలంలో టీడీపీ కానీ ప్రతిపక్షాలు కానీ మొదలుపెట్టినటువంటి సందర్భం మీ అందరికి కూడా తెలుసు. 2019 ఏప్రిల్ వరకు మనకు వచ్చేటువంటి పెన్షన్లు 3,000, ఈ పెందుర్తి మండలానికి 3,370. 2019 వరకు, అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వరకు మనకు వచ్చేటువంటి పెన్షన్లు 3,370 పెన్షన్లు అయితే ఇప్పుడు మనం ఇస్తున్నటువంటి 4,238 పెన్షన్లు ఇస్తున్నాం. అది కూడా అప్పుడు వాళ్ళు 1,000 రూపాయలు ఇస్తే మనం ఇప్పుడు 3,000 రూపాయలు చేస్తున్నాం. అంటే అప్పటికి ఇప్పటికి కూడా సుమారుగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 886 పెన్షన్లు ఎక్కువ ఇచ్చాం, కానీ ఎక్కడా కూడా తీయలేదు అనేటువంటిది కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. దయచేసి దుష్ప్రచారాన్ని కూడా వీళ్ళు మానుకోవాలి అనేటువంటిది కూడా తెలియజేసుకుంటూ ఆయన మీ అందరికీ హామీ ఇచ్చారో అదే విధంగా క్రమక్రమంగా పెంచుకుంటూ నేటికి 3,000 పెన్షన్ అందజేయడం జరుగుతుంది. అయితే మన పెందుర్తి మండలానికి వచ్చేసరికి ఇప్పటికే సుమారు ఈ గడిచిన 4 సంవత్సరాలలోని మన పెందుర్తి మండలంలో 4,500 మందికి ఈ పెన్షన్ అందజేయగా నూతనంగా మళ్ళీ ఒక కొత్త పెన్షనర్స్ గా ఒక 80 పెన్షన్లు కూడా రావడం జరిగింది. అయితే అమ్మ, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నేను ఒకటే అడుగుతున్నాను. ఈ గడిచిన 4 సంవత్సరాల్లోని ఇక్కడ పెన్షనర్స్ చాలా మంది ఉన్నారు కదా, మీరు ఏ రోజైనా సచివాలయం కానీ, పంచాయతీ ఆఫీసుల చుట్టూ కానీ, అలాగే ఎంపీడీఓ ఆఫీసుల చుట్టూ కానివ్వండి, ఏ నాయకుల చుట్టూ కానివ్వండి, పెన్షన్స్ కోసం మీరు ఎప్పుడైనా తిరిగారమ్మా? లేదు. ఈరోజు మరి ఒక వాలంటీర్ వ్యవస్థ అనేది ఏర్పాటు చేసి 1వ తారీఖు రాగానే మీ పెద్ద కొడుకు మీ దగ్గరికే పెన్షన్ కానుక ప్రతి నెల 1వ తారీఖునే వాలంటీర్ ద్వారా మీకోసం మీ పెద్ద కొడుకు జగనన్న పంపిస్తున్నారు పెన్షన్.
కడప జిల్లా ఇడుపులపాయ గ్రామంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాట్ను రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ ప్రచార కమిటీ అధ్యక్షుడు పెనుమత్స శ్రీనివాసరాజు సందర్శించారు. ప్రతి సంవత్సరం ఆయన రాజశేఖర రెడ్డి ఘాట్ని సందర్శించి నివాళులర్పించడం ఆనవాయితీగా మారింది. రాజశేఖర రెడ్డి స్మృతిని ఒక్కసారిగా గుర్తు చేసుకుని ఆయన ఆత్మిక శాంతి కలగాలని శ్రీనివాసరాజు అన్నారు. విశాఖ నగరంలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేస్తామని విశాఖ నగర జనసేన పార్టీ అధ్యక్షుడు వంశీకృష్ణ యాదవ్ అన్నారు. నగరంలో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో వంశీకృష్ణ మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా బలమైన రాజకీయ పార్టీగా బలోపేతం అవుతుందన్నారు. పార్టీ నాయకులు కార్యకర్తలు సమన్వయంతో 2024 సంవత్సరంలో గెలుపు దిశగా కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నన్ను విశాఖపట్నం అధ్యక్షుడిగా నేను జాయిన్ అయిన 1 వీక్లోనే నాకు అవకాశం కల్పించినందుకు కళ్యాణ్ గారికి, నాగబాబు గారికి, అలాగే మనోహర్ గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కళ్యాణ్ గారి యొక్క నమ్మకాన్ని నేను వమ్ము చేయకుండా విశాఖపట్నంలో పార్టీని బలోపేతం చేయడానికి నేను శక్తివంతం లేక కృషి చేస్తానని, ఆయన అంచనాలకు మించి వర్క్ చేస్తాను. విశాఖపట్నంలో 98 వార్డులు తిరిగి ప్రతి వార్డులో కూడా జనసేన జెండా ఎగరవేయడానికి నా వంతు కృషి చేస్తాను. అన్ని పార్టీల కంటే కూడా జనసేన పార్టీ విశాఖపట్నంలో బలంగా ఉందనే విధంగా నేను కృషి చేసి విశాఖపట్నంలో ఉన్న ముఖ్య నాయకులు అందరినీ కూడా కలుపుకొని వెళ్ళి రానున్న రోజుల్లో పార్టీని ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు చేసుకొని ప్రతి ఒక్క నాయకుడిని ఇప్పటి వరకు పనిచేసిన జన సైనికులను అందరినీ కూడా కలుపుకొని పార్టీని పూర్తి స్థాయిలో నేను బలోపేతం చేస్తాను. గత పార్టీ పెట్టి నుంచి నేటి వరకు కూడా పార్టీకి పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ ఎవరికి ఎక్కడ సముచిత స్థానం కల్పించాలో కల్పించుకుంటూ ఈరోజు కళ్యాణ్ గారి యొక్క అంచనాలని పూర్తి స్థాయిలో జనాలు తీసుకెళ్తాం. కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు, కళ్యాణ్ గారు అయితే ఏ గోల్తో అయితే పార్టీ పెట్టారో ఆయనకు అనుగుణంగా మేము పనిచేస్తూ ఆయన యొక్క ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా మేము పనిచేస్తాం. జనసేన ఎక్కడైతే పోటీ చేస్తుందో, ఉమ్మడి అభ్యర్థులు ఎక్కడైతే పోటీ చేస్తారో ప్రతి ఒక్కరు కూడా విజయానికి మా వంతు మేము కృషి చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఉత్తరాంధ్ర అంతా కూడా తిరిగి మరి పార్టీని బలోపేతంతో పాటు రేపు నిలబెట్టిన ప్రతి అభ్యర్థిని గెలిపించడానికి మేము అందరం కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. విశాఖ జిల్లా గాజువాకలో మోహిని సినిమా హాల్లో కౌంటర్లో ఉన్న సుమారు 20 లక్షల రూపాయలు దొంగలు దోచుకుపోయారని థియేటర్ యజమానులు గాజువాక క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇంత భారీ దొంగతనం విషయం వెలుగు చూసింది. పకడ్బందీగా ఉన్న ఈ థియేటర్లోకి దొంగలు ఎలా చొరబడ్డారు, క్యాష్ కౌంటర్లో ఉన్న 20 లక్షల రూపాయల నగదును ఎలా దోచుకుపోయారనే విషయాన్ని క్రైమ్ పోలీసులు విచారణ చేపట్టారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించి మహిళా ఓటర్లను ఆకర్షించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తాము అధికారంలోకి వస్తే మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని ప్రచారం చేస్తున్నారు. ఈ విధానంతో ఆటో డ్రైవర్ల జీవన స్థితి అయోమయంలో పడింది. దీంతో విశాఖ నగరంలో ఉన్న ఆటో డ్రైవర్లందరూ రోడ్డెక్కి ప్రభుత్వ ప్రతిపక్ష విధానాలను వెనక్కు తీసుకోవాలని ధర్నాలు, నిరసనలు చేయడం మొదలుపెట్టారు. దీనిలో భాగంగా పాత గాజువాకకు చెందిన సుమారు 2000 మంది ఆటో డ్రైవర్ల అందరూ ఈ విధానాన్ని నిరసిస్తూ చలో కలెక్టరేట్ ముట్టడి నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ యూనియన్ నాయకుడు గొలగాని నాయుడు తమ ఆవేదనను వెలిబుచ్చారు. ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజకవర్గం మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో ఉచిత బస్సుని రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ప్రస్తుత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు సంక్రాంతి తర్వాత ఉచిత బస్సు మహిళలకని పెట్టడం ప్రచారం సాగుతుంది. కావున ఈ ఉచిత బస్సు మహిళలు పెట్టడం వల్ల కొన్ని లక్షల కుటుంబాలు రోడ్డు పాలు పడిపోతాయి. దాన్ని వివరిస్తాను ఎవరంటే ఆటో కార్మికులు బతికేది మెకానిక్ గారు, పెయింటర్ గారు,
టెంకర్ మేస్త్రి గారు, స్ట్రీట్ మేస్త్రి గారు, ఎలక్ట్రీషియన్ గారు, ఫైనాన్స్ వారు, అలాగే షోరూమ్ డీలర్ వారు, అలాగే ఆటో ఏజెంట్ల వారు, అలాగే ఫైనాన్స్ దీని మీద చేసుకున్నారు. ఇన్ని లక్షల కుటుంబాలు రోడ్డు పడిపోతున్నాయి. ఒక్కసారి మీరు ఏదైతే మేనిఫెస్టో పెట్టారో దాన్ని వెనక్కి తీసుకోవాలని ఈరోజు ఈ శాంతియుత ర్యాలీ ద్వారా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. లేని ఎడల మా ఆటో కార్మికుల సత్తా ఏటో మా ఉనికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సభాముఖంగా తెలియపడుతుంది. పద్మశాలి కులస్తులను అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా తన వంతు కృషి చేస్తానని మాజీ రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనంద భాస్కర్ పద్మశాలి కులస్తులకు హామీ ఇచ్చారు. విశాఖ నగరంలో ఉన్న శంకరమఠం వద్ద ఉన్న పద్మశాలి భవనం నందు పద్మశాలి ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాపోలు ఆనంద భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయంగా పద్మశాలీలు కులస్తులను బలోపేతం అయ్యేందుకు తగు సూచనలు చేశారు. సామాజిక వర్గ చైతన్యానికి, వ్యక్తి స్వేచ్ఛకు, వ్యక్తి యొక్క ఆకాంక్షలని వ్యక్తీకరించడానికి సహజంగానే ఎన్నికలు అసలు సిసలైన అణువు, ఆయుధం. అందుకోసమే ఉత్తరాంధ్ర ప్రాంతంలో మకుటాయమైనటువంటి విశాఖపట్నం ద్వారా బలహీన వర్గాల్లోనే అత్యంత చైతన్యవంతమైనటువంటి సామాజిక వర్గం పద్మశాలి సామాజిక వర్గం సందేశం ఆంధ్రప్రదేశ్లోనూ మిగతా రాష్ట్రాల్లోనూ ఒక చైతన్యంగా అనుకూలించే అవకాశం ఉంది. కాబట్టి ఈ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మన సామాజిక వర్గ చైతన్యాన్ని కాపాడుకునేటువంటి రీతిలో సంఘటనా శక్తిని సంఘటితంగా ఉండేందుకు, వ్యక్తిగతమైనటువంటి ఆకాంక్షలను వ్యక్తీకరించేందుకు సమాయత్తం కావాలని నా సామాజిక వర్గ సోదరీమణులను, సోదరులను కోరేందుకు ఈ ప్రాంతానికి వచ్చాను. ఆ మేరకు వారు సమాయత్తం అవుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. వారందరికీ శుభాకాంక్షలు. ఈరోజు ఉత్తరాంధ్రలోనే పద్మశాలీలు, చేనేతలు ఐకమత్యంగా ఉండాలని, ఐకమత్యంగా ఈ రాష్ట్రంలో 18% చేనేతలు ఉన్న ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉన్న ఈ రాష్ట్రంలో ఒక్క చేనేత కులస్తులు కూడా ఎమ్మెల్యేగా లేకపోవడం అనేది మాకు చాలా బాధాకర విషయం. మరి ఇక్కడ ఉత్తరాంధ్రలోనే మరి ఎంతోమంది జనం అటు శ్రీకాకుళం కానీ, విజయనగరం కానీ, విశాఖపట్నం కానీ సంఖ్యాబలం ఎక్కువ ఉన్నా సరే ప్రభుత్వాలు గుర్తించుకోవడం కారణం ఏంటనేదే మా ఉద్యమం. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ఉద్యమాలు జరుగుతున్నాయి. అన్ని జిల్లాల్లో, అన్ని కాన్స్టిట్యున్సీల్లో చేనేతల ఉనికి అవుతుంది. ఆ మధ్య గాజువాకలో పెట్టాం, తర్వాత అనకాపల్లి రోడ్లు కొత్తకోటలో పెట్టాం, అలా అచ్యుతాపురంలో పెట్టాం, అలా అనకాపల్లిలో పెట్టాం. ఇలాగా చేనేత వ్యవహారాలు ఇప్పుడు మా ఆనంద్ భాస్కర్ గారు ద్వారా ఒక మెసేజ్ మీరు విన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలీల సంఘం అధ్యక్షులు కులపాక సన్యాసిరావు, ఉపాధ్యక్షులు తడ్లాపు వెంకటేశ్వర్లు, సంఘం జిల్లా అధ్యక్షులు పప్పు రాజారావు, కొప్పుల రామ్ కుమార్, సూరిశెట్టి సూరిబాబు, ప్రొఫెసర్ వానపల్లి వెంకటరావులతో పాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. పారిశుధ్య కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న సమ్మె గాజువాక ప్రాంతంలో కొనసాగుతుంది. మున్సిపల్ కార్యాలయం ఆవరణలో పారిశుధ్య కార్మికులు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గాజువాక సిఐటియు కార్యదర్శి రాంబాబు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే పెండింగ్ లో ఉన్న పారిశుధ్య కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. తమ సమస్యలు పరిష్కరించినంత వరకు పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. నిరసనలో పారిశుధ్య కార్మికులు, మహిళలు పాల్గొన్నారు. అరెస్ట్ చేయాలి, సమాన పని సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు అమలు చేయకపోతే జాయింట్ కమిషన్ అరెస్ట్ చేయాలి, ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాలి. కానీ సాధారణ కార్మికుల్ని అరెస్ట్ చేసి భయభ్రాంతి చేస్తే ఈ ఉద్యమం చాలా తీవ్రంగా ఉంటుంది. అలాగే మనకు తెలుసు, మున్సిపల్ కార్మికులు, పారిశుద్ధ కార్మికులు విశాఖ నగరంలో వాళ్ళు లేకపోతే ఏ పని జరగదు. అందరిలాంటి కార్మికులు కాదు. మొత్తం ఊరు శుభ్రంగా ఉండాలన్నా, కాలనీ శుభ్రంగా ఉండాలన్నా వాళ్ళందరూ కష్టపడి పని చేస్తేనే ఈ పని కూడా ఎవరు చేయరు. ముఖ్యంగా పారిశుద్ధ కార్మికులే చేయగలరు. ఎందుకంటే మనకి ఏమైనా ఒక నీరు ఉందని కాలనీలో స్మెల్ వచ్చేస్తుందని భయపడిపోతాం. మన ఇంట్లో ఎవరైనా బాత్రూమ్ వెళ్తే స్మెల్ వచ్చేస్తాం. అలాంటిది మున్సిపల్ కార్మికులు వాళ్ళు కష్టపడి అందరు బాత్రూములు, అందరూ చెత్త, చెదారం పాడి, అలాగే పియ అన్ని ఎత్తుతున్న కార్మికులకి ఈ రోజు మీరు ఈ రకంగా చేయడం చాలా అన్యాయం. అలాగే ప్రజలు కూడా ఈరోజు ఆర్కే హాస్పిటల్, అలాగే పెద్ద పెద్ద ఆసుపత్రులు ఉన్నాయి, కార్పొరేట్ ఆసుపత్రుల్లో
హాస్పిటల్లో చాలా చెత్త పెరిగిపోయింది, రకరకాల జబ్బులు వచ్చే పరిస్థితి ఉంది. వాటిని తీయాలంటే ఒక మున్సిపల్ కార్మికులు తీయగలరు. అనేక కాలువలన్నీ నిండిపోయే, అలాగే చెత్త పెరిగిపోయే, మీరు పోటీ కార్మికులు తీసుకొస్తాను పని చేస్తానని అంటున్నారు. అలాగే మీ మున్సిపల్ సిబ్బందిని, అలాగే పర్మనెంట్ వర్కర్ని, అలాగే డ్వాక్రా గ్రూపుల్ని, అలాగే అందరినీ కూడా మొబిలైజ్ చేసి మీ పని చేయాలి. ఎవరు చేస్తున్నారండి? ఎవరైనా చేయగలరా? అది మేమే చేయగలం. ఎప్పుడైతే మేము హామీ ఇస్తామో అప్పుడే ఈ గాజువాక మున్సిపాలిటీ శుభ్రమవుతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన అన్ని వాగ్దానాలు అమలు చేశారని సౌత్ మండల వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు పీతల వాసు అన్నారు. ప్రభుత్వం పెంచిన 3,000 రూపాయల పెన్షన్ను 29వ వార్డు వెంకటపతిరాజు నగర్ ప్రాంతంలో పీతల వాసు లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా వాసు మాట్లాడుతూ ప్రజా సంక్షేమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోట్లాది రూపాయల నిధులు కేటాయించారన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలందరూ ముఖ్యమంత్రికి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే నిత్యం ప్రజాసేవలున్న మన జగనన్నని మళ్ళీ రెండోసారి అలాగైతే సీఎం చేసుకుంటాం. అలాగే ఇక్కడ మన వాజ్పేయి గారు నిత్యం సేవలు ఉంటున్న, ప్రజాసేవలు ఉంటున్న మన వాజ్పేయి గణేష్ కుమార్ గారిని మూడోసారి ఎమ్మెల్యేగా చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు జగనన్న మేనిఫెస్టో ఇచ్చిన ప్రతి హామీ కూడా ఈరోజు నెరవేర్చి ఈరోజు మీలాంటి పేదవాళ్ళ గుండెల్లో దేవుడయ్యాడు. మీ రుణం తీర్చుకోవాలనుకుంటే కంపల్సరిగా రేపు జగనన్నకి మళ్ళీ రెండోసారి సీఎం చేసుకోవాలి. ఎందుకంటే అమ్మా కరోనా టైంలో కూడా ఎంతోమంది పేద ప్రజలు కాపాడాడు. కరోనా వచ్చినప్పుడు ఎంతోమంది చచ్చిపోతారు అనుకున్నాం. పేద దేశంలోనే మొదటి డోసు వేయించడానికి ఆయన ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అగ్రస్థానం నుంచి ఈరోజు చరిత్ర సృష్టించారు. కరోనా టైంలో కూడా మీ పెన్షన్ ఏమైనా ఆగాయా? ఇదే పెన్షన్ తీసుకున్నది మీరు చంద్రబాబు గవర్నమెంట్లో 3-4 కిలోమీటర్లు ఎక్కడికో నడుచుకొని వెళ్ళేవారు. ఈరోజు వాలంటరీ వ్యవస్థ అనే ఒక బంగారు లాంటి వ్యవస్థను తెచ్చి 6 గంటల కల్లా ఆదివారం 1వ తారీఖు అయినా సరే మీ పాదాల దగ్గర తీసుకొచ్చి ఈరోజు పెన్షన్ ఇప్పిస్తాం జగనన్న. అటువంటి జగనన్న పరిపాలన మళ్ళీ రావాలంటే మీరు కంపల్సరిగా ఆయనకి మళ్ళీ రేపు 24 జరిగే ఎలక్షన్లో జగనన్నకి ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి గెలిపించాలి. అమ్మా నమస్తే. వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం దురదృష్టకరమని ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ వైఎస్ షర్మిలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు దారుణంగా తయారవుతున్నాయని కేఏ పాల్ అన్నారు. రాజకీయాలు ఇంత దారుణంగా దిగజారడం బాధాకరమన్నారు. షర్మిలాని ఏ విధంగా అడ్డుకునేవారు అన్న విషయం నాకు బయలుపడింది. రాజకీయాలు అంటేనే అతి దరిద్రం, మోస్ట్ కరప్షన్. అసలు ఇంత దరిద్రం అయిన రాజకీయాలు 200 దేశాల్లో మన దేశంలో తప్ప ఇంక ఏ దేశాల్లో ఇంత డెమోక్రసీ పేరు మీద ఇంత ఘోరమైన దుస్థితికి రాజకీయాలు చేరుకుంటాయి అని నేను అనుకోలేదు. నిన్నట రోజున రాజారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ఆత్మ తీవ్రంగా ఘోషిస్తుంది. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేరిట షర్మిల పార్టీ పెట్టింది. దానికి ముందు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టారు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి పార్టీ పెట్టి గెలిచిన వాళ్ళు 3,000లో 3 అక్కడ మహారాష్ట్రలో శరద్ పవార్, వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ, ఇక్కడ సౌత్లో జగన్మోహన్ రెడ్డి గారు. కాంగ్రెస్ ఎంత దుష్ట పార్టీ అంటే ఎవరిని బ్రతకనివ్వదు, బయటకు వచ్చిన వాళ్ళకి నరకం చూపిస్తుంది. అసలు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర ద్వారా మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు ఉమ్మడి రాష్ట్రంలో 35 ఎంపీ సీట్లు గెలవడం జరిగిందని అందరికీ తెలుసు 2004లో. విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ
నాయకులు ఎర్రంశెట్టి శ్రీనివాసరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షులు గొంప గోవిందరాజు శ్రీనివాసరాజుకు పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. ఆయనతో పాటు ఉత్తర నియోజకవర్గంలోని సుమారు 50 మంది వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. నేను వైఎస్ఆర్సీపీ గ్రేటర్ విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం ఎస్సీసీఎల్ నాయకులుగా ఇప్పటివరకు వ్యవహరించేవాడిని. ఈరోజు నా సొంత పార్టీ, నా ముందు నేను ఉన్నటువంటి పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీలోకి ఈరోజు డీసీసీ అధ్యక్షులు గొంప గోవింద్ గారి ఆధ్వర్యంలో జాయిన్ అవ్వడం జరిగింది. భవిష్యత్తులో ఎందుకంటే ఈరోజు 11 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉండి 2019లోని అనుమాన కారణాల వల్ల వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. అక్కడ నేను ఎస్సీ రెల్లి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి నాకైనా ఏదైనా న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. అక్కడ ఎటువంటి మా సామాజిక వర్గానికి ఎటువంటి న్యాయం జరగకపోవడం కాక ఎటువంటి గౌరవం లేదు. దాంతో మనస్తాపం చెంది మళ్ళీ నా సొంత పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ గురించి ఒక కార్యకర్తగా కష్టపడి దేశానికి రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి అయ్యేటట్లు కృషి చేస్తానని, అలాగే రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ఒక పొజిషన్లో రావడానికి ఒక కార్యకర్తగా ఒక విశాఖ జిల్లాలో ఏదైతే బాధ్యతలు అప్పచెప్తారో మా డీసీసీ అధ్యక్షులు కానీ, రాష్ట్ర అధ్యక్షులు రుద్రరాజు గారు కానీ, ఏఐసిసి అధ్యక్షులు కార్గే గారు కానీ ఏవైతే అప్పచెప్తారో తూచా తప్పకుండా ఖచ్చితంగా నా వంతు నేను కృషి చేసి ఎస్సీలకి అందరికీ ఏకతాటి పెట్టించి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కాంగ్రెస్ అధికారంలో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా డీసీసీ అధ్యక్షులు గొంప గోవింద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే అనకాపల్లి అధ్యక్షులు బొడ్డు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో కూడా ఈరోజు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తెలుగుదేశం పార్టీ చేపట్టిన నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం విశాఖలో పర్యటించిన పార్టీ నాయకురాలు నారా భువనేశ్వరి పలువురు టీడీపీ కార్యకర్తలు కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం అందజేత. అర్హులైన వారికి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్న ఘనత ఒక్క ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్న పెందుర్తి శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్ రాజ్. విశాఖలో జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తా పార్టీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ యాదవ్. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని వ్యతిరేకించిన ఆటో డ్రైవర్లు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా గాజువాకలో ఆటో డ్రైవర్ల భారీ ర్యాలీ. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.